తెలంగాణ రైతులందరికీ నమస్కారాలు. అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఈ రోజే రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఎక్కడ ఈ నిధులు విడుదల చేయనున్నారు అనేది అఫీషియల్ అనౌన్స్ కానివ్వచ్చు, సభకు అంతా సిద్ధం చేసినట్లయితే తెలుస్తున్నమాట. రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ భూపాలపల్లి జిల్లాలో, ఈ మంతిని భూపాలపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే పర్యటించనున్నారన్నమాట. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనులు భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్ని అయితే పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి కాటారం వెళ్ళి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఇది మన ఏరియానే అని అయితే చెప్పుకోవచ్చు. సో రైతుల అకౌంట్లోకి అయితే నేడే ఇప్పుడు ఒకటో విడతలో చూసుకున్నట్టయితే 70 లక్షల మందికి అయితే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాలు కానివ్వచ్చు, 3 ఎకరాలు కానివ్వచ్చు, 4, 5, 1 నుంచి 5 ఎకరాలు అన్నమాట. సో ఇక్కడ దాదాపు 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే ఈ రోజే అమౌంట్ అయితే పడనున్నాయి. అమౌంట్ పడిన వెంటనే మీ అందరికీ కూడా ఒకటో విడతలో 6,000 రూపాయల చొప్పున అయితే క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండో విడతలో చూసుకున్నట్టయితే 1 నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి కలిగినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు అమౌంట్ అయితే ఇప్పుడు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అంటే ఇప్పుడు 2 ఎకరాల వరకు 12,000 రూపాయలు అనమాట. సో 3 ఎకరాల వరకు 18,000 రూపాయలు అనమాట. సో ఇలా 5 ఎకరాల లోపు వచ్చేసి కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో తోటి రైతులందరూ కూడా దయచేసి షేర్ చేయగలరన్నమాట. దయచేసి ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాలన్నమాట. ఒక విషయం వచ్చేసి ఇక్కడ కొంచెం ఒక స్పష్టత లేదన్నమాట, అస్పష్టత ఉన్నది చెప్పుకోవచ్చు. ఇక్కడ రైతు భరోసా విషయంలో ఒకటో విడతలో చూసుకున్నట్టయితే ఇక్కడ 3,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారు కదా. సో ఇప్పుడు రెండో విడతలో చూసుకున్నట్టయితే 2,000 కోట్లు నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పి ఎలా 5,000 పైగా కోట్ల నిధులు విడుదల చేస్తామంటే చెప్పారంటే, సో ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ మూడో విడతలో చూసుకున్నట్టయితే మరలా 3,000 కోట్లు అనేవి రైతు భరోసాకు దీనికి సంబంధించి కూడా మరలా రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రెండో విడత నిధులు వచ్చేసి కూడా ఈ రోజే నిధులు విడుదల చేయనున్నారు. రైతుల అకౌంట్లోకి అయితే 100% అమౌంట్ అయితే ఈ రోజు అయితే పడుతున్నాయి. సో త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి తోటి రైతులందరూ కూడా ఫటాఫట్ షేర్ చేసేయండి వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో. అలాగే ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒకటో విడతలో 68 లక్షల మందికి అయితే అమౌంట్ అయితే పడ్డాయి. ఇప్పుడు రెండో విడతలో చూసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ 45 లక్షల మంది రైతులకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో మిగిలిన రైతులకు మూడో విడతలో 5 నుంచి 12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.